పహల్గాం ఉగ్రదాడి తర్వాత సింధు నది జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసింది. పాకిస్తాన్కు చుక్క నీరు కూడా ఇవ్వకూడదని నిర్ణయించింది. దీంతో పాకిస్తాన్ భారత్తో వాణిజ్య బంధాన్ని తెంచుకుంది. ఇరు దేశాలు వీసాలను రద్దు చేయడంతో సరిహద్దుల దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. పాకిస్తానీయులను పెళ్లి చేసుకున్న భారతీయులు బోర్డర్ దగ్గర ఆందోళనలు చేస్తున్నారు. పెళ్లైన వాళ్లు కలిసి ఉండేలా పర్మిషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. హాస్పిటల్లో చికిత్స కోసం భారత్ వచ్చిన పాకిస్తానీయులు తిరిగి వెళ్లిపోతున్నారు. తమ పిల్లల వైద్యం పూర్తయ్యే వరకైనా తమను ఉండనివ్వాలంటూ పాకిస్తాన్ పౌరులు కోరుతున్నారు. కేవలం వైద్యపరంగానే కాక ఇప్పుడు పాకిస్తాన్కు ఔషధాల పరంగా ఎదురుదెబ్బ తగిలింది. పాకిస్తాన్లో మందుల కొరత ఏర్పడటంతో మెడిసిన్ ఎమర్జెన్సీని విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఔషధాల నిల్వల్ని సాధ్యమైనంతగా పెంచుకోవాలని పాక్ వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. ప్రస్తుతం పాక్ భారత్ నుంచి 30-40% ఔషధ ముడి సరుకు, ఔషధాల్లో వాడే ప్రధాన పదార్థాలు, చికిత్స ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటోంది. ఇప్పుడు వాణిజ్యాన్ని రద్దు చేసుకోవడంతో పాకిస్తాన్ అప్రమత్తమైంది. ఔషధ రంగంపై నిషేధం ప్రభావం గురించి అధికారిక నోటిఫికేషన్ లేనప్పటికీ ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధమయ్యాయని పాకిస్తాన్ ఔషధ నియంత్రణ సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం చైనా, రష్యాతో పాటు ఐరోపా దేశాల నుంచి ఔషధాలను దిగుమతి చేసుకునే అవకాశాలను పరిశీలిస్తున్నట్టు డిఆర్ఏపీ అధికారులు తెలిపారు. రేబిస్ టీకా, పాముకాటు మందు, క్యాన్సర్ చికిత్సలకు అవసరమైన ఔషధాలను, మోనోక్లోనల్ యాంటీబాడీస్ వంటి వాటిని అత్యవసరంగా నిల్వ చేసుకోవాలని అవసరాన్ని గుర్తించామన్నారు. ఔషధాల కొరత కారణంగా పాక్లో బ్లాక్ మార్కెట్ దందా పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారతదేశంతో వాణిజ్యాన్ని నిలిపివేయటం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోవడానికి తక్షణ చర్య తీసుకోకపోతే పెద్ద సవాలు తలెత్తవచ్చని ఔషధ పరిశ్రమ వర్గాలు, ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.